అందరికీ నమస్తేనుల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. నిజంగా ఎన్టీవీలో మొదలైన రచ్చ చిలికి 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 గాలివాన అయినట్టు మొత్తం మీద అదొక పెద్ద గాలివాన కాదు, పెద్ద గాలివాన తుఫాను కంటే ఎక్కువగా మించిపోతా ఉన్నది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో. రైట్, బొగ్గుబావుల కుంభకోణం నుంచి వెళ్ళి ఏదైతే నైని కోల్ బ్లాక్ సంబంధించిన వ్యవహారము అదంతా బట్టబయలైంది. బీఆర్ఎస్ నాయకులు బట్టబయలు చేసిరు. ఇక అది నేనే బట్టబయలు చేసినా, దాన్ని నేనే బయట పెట్టినా. నిజంగా ఆయన కొత్త పలుకులు చూస్తే నిన్న గమ్మతనిపించింది. ఇలా వార్తలే చదవబుద్ధి కాలే కనుక ఇలా వార్తలే చదవలే. నిజంగా చెప్తున్నా, ఆయన కొత్త పలుకులు స్వడబ్బా పరడబ్బా అన్నట్టు స్వకార్యం స్వామి కార్యం రెండు కంప్లీట్ చేసుకుంటాడు ఆయన ఏది చేసినా. ఎవరి గురించి నేను మాట్లాడేది? ఏబిఎన్ రాధాకిట్టన్న గురించి. రైట్, మొత్తం మీద కొత్త పలుకులలో ముచ్చట రాసిండట. ఆ ముచ్చట కోమటిరెడ్డి వెంకటరెడ్డి నైని కోల్ బ్లాక్లను అడ్డుకున్నాడు అని చెప్పేసి బట్టి విక్రమార్కను తెర మీదకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని సైడ్ చేసే ప్రయత్నంలో భాగంగా అది బూమరాంగ్ అయింది, మిస్ఫైర్ అయింది, రివర్స్ ఫైర్ అయింది మొత్తం. దాని మీద బట్టి విక్రమార్క సపోర్ట్ చేయడు. బట్టి విక్రమార్క ఎందుకు సపోర్ట్ చేస్తాడు? ఊకుంటాడులే, సపోర్ట్ దాకా ఊకుంటాడులే అని అనుకున్నాడు. కానీ బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి తువ్వాల్లో ఇటుకబిడ్డ పెట్టినట్టు కాదు, డైరెక్ట్ రాళ్లతో పుచ్చుకున్నట్టే చేసిండు. ఏబిఎన్ రాధాకిట్టన్నను 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టిండు, ఒక్కసారి కాదు. 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టినా పేరు బయట పెడతా అన్న పేరు అయితే బయట పెట్టాలి. కానీ క్లియర్ కట్గా అందరికి అర్థమైంది ఎవరున్నారు, ఏం కథ, కథనాలు ఎవరు రాపిచ్చారు, ఏంది అనేది. రైట్, సిట్టు విచారణ నేపథ్యంలో హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని సిట్టు దర్యాప్తు, సిట్టు విచారణ అని చెప్పేసి విచారణకు పిలిస్తే ఏవేవో మసాలాలు వడ్డించి వార్చి ఈ పప్పుచారు అయితే ప్రజలకు ఎక్కుతలేదని చెప్పేసి మసాలాలు కావాలి, గరం మసాలాలు యాడ్ చేయాలని చెప్పేసి అక్కడ సాఫీగా విచారణ కొనసాగుతూ ఉన్నది. విచారణకు సహకరిస్తూ ఉన్నారు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ. ఇక్కడ 160 CRPs కింద పిలిచిండ్రు. అక్కడ ఏముండదు, సాక్షులుగా పిలిచిర్రు. తర్వాత నిన్న జూపాల కృష్ణారావు బయట పెట్టిండు కదా, మేము కక్ష సాధింపు కోసం విలువలేదు. మరి ఎందుకు పిలిచిర్రు? ఈ బొగ్గుబావుల కుంభకోణం ఏదైతే ఉన్నదో దాన్ని సైడ్ చేయడానికి, సైడ్ ట్రాక్ పట్టేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి పిలిచిర్రు. ఇంక అంతకుమించి ఏమీ లేదు అక్కడ. రైట్, జూపాలి కృష్ణారావు రేవంత్ రెడ్డికి అట్లా షాక్ ఇచ్చిండు నిన్నటి ప్రెస్ మీట్లో. బట్టి విక్రమార్క మాట్లాడిండు. బట్టి విక్రమార్క మాట్లాడి ఏబిఎన్ రాధాకిట్టన్నను ఉతికి ఆరేసిండు. తర్వాత ఏబిఎన్ రాధాకిట్టన్న బట్టి విక్రమార్కను రాజీనామా చేయి, అట్లా ఇట్లా, నువ్వు చేసిన తప్పు బయట పెట్టే వరకు ఉన్నదంటే ఊళ్ళు ఉండదు, ఇట్లా మొత్తం మీద మళ్ళీ బట్టి విక్రమార్క మీదనే విరుచుకపడ్డాడు ఏబిఎన్ రాధాకిట్టన్న. కొత్త పలుకులలో శిల్క పలుకులు ఉంటాయి కదా, ఆ కొత్త పలుకులలో శిల్క పలుకులలో. తర్వాత ఏమైంది, వీళ్ళు డబ్బా కొట్టుకున్నాడు. ఏంది తెలుసా? మేమే బయట పెట్టినాం, బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంటుంది, సెల్ఫ్ క్రెడిట్ కాదా అని చెప్పేసి, క్రెడిట్ దోపిడీ కాదా అని చెప్పేసి. ఏం పని చేస్తావు నువ్వు? రాజకీయం పని చేస్తున్నావా లేకపోతే జర్నలిజం పని చేస్తున్నావా? ఫోర్త్ ఎస్టేటు అంటారు. ఫోర్త్ ఎస్టేటు అంటే రాజకీయ నాయకులకు కూడా తెలియని కొన్ని అంశాలను బయట పెట్టే అధికారము జర్నలిజంలో ఉన్నోళ్ళకు ఉంటుంది. ప్రజలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని మీద మాట్లాడే హక్కు జర్నలిస్టులకు ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. అది మేమే బయట పెట్టినాం. ఈ డబ్బా కొట్టుకున్నాడేంది నాకు అర్థం కాదు. మరి అయిపోతుంది, అది రాజకీయ పార్టీ అని చెప్పేసి మాది కూడా అని చెప్పేసి ప్రకటించుకో. ఎన్ని రోజులు వాళ్ళ కింద వీళ్ళ కింద పనిచేస్తావు రాధాకిట్టన్న? సపడేక మాది కూడా రాజకీయ పార్టీ అని చెప్పేసి ప్రకటించుకో. ఆ రాజకీయ పార్టీ ఇటు రేవంత్ అన్నకు అటు చంద్రబాబు నాయుడికి అనుసంధానంగా పనిచేస్తుంది, కాకపోతే అందులో మెర్జు కాదు అని చెప్పేసి ప్రకటించేసుకో, అయిపోతుంది. ఇక ఇట్లున్నది ఆయన కథ. మేము బయట పెట్టినాం. ఏం బయట పెట్టినావు నువ్వు? రేవంత్ అన్నను సైడ్ చేసే ప్రయత్నంలో భాగంగా బట్టి విక్రమార్క నిరికించే ప్రయత్నం చేసినావు. కానీ బట్టి విక్రమార్క దానికి యాక్సెప్ట్ చేయలే, దాన్ని తీసుకోలే. ఇది మిస్ఫైర్ కాదు, మొత్తం రివర్స్ ఫైర్ అయింది. మీకే చుట్టుకున్నది, బూమరాంగ్ అయింది. రైట్, మొత్తం మీద సిట్టు విచారణ నేపథ్యంలో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిర్రు, వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిండ్రు. రావచ్చిండు, ఈ రావచ్చిండు, లేకపోతే హరీష్ రావు ఫోన్ నుంచి డాటా మొత్తం తీసిండ్రు. హరీష్ రావుకు షాక్ ఇచ్చిండ్రు అధికారులు. వాళ్ళేదో ఆ సిట్టు విచారణ జరిపే కాడ కిటికీల కాడ చెవులు పెట్టి, లేకపోతే ఛాయలు అందించుకుంటా, కాఫీలు అందించుకుంటా, లేకపోతే పక్కపంటి వాష్రూమ్లు క్లీన్ చేసుకుంటా ఉన్నట్లు వార్తలు రాసుకొస్తారు. వడ్డీ వార్చుకుంటూ వస్తారు, ఏదో పక్కకుండి చూసినట్లే. వాళ్ళని వచ్చి కూర్చోబెట్టిరు, వీళ్ళని తెచ్చి కూర్చోబెట్టిరు, ఇద్దరిని కలిపి విచారించిండ్రు. హరీష్ రావు అసలు నీళ్లు నమిలిండు, ఇట్లా మొత్తం మీద కేటీఆర్ నీళ్లు నమిలిండు, ఇట్లా వార్తలు వడ్డీ వార్చిరు. ఇదంతా డిబేట్ అయిపోయిన తర్వాత, ఇదంతా సిట్టు విచారణ అయిపోయిన తర్వాత
వెంకటకృష్ణ ఏబిఎన్లో వెంకటకృష్ణ అని జర్నలిస్ట్ ఉంటాడు, మనందరికీ తెలుసు. వెంకటకృష్ణ అన్న ఎవరైనా మనం పిలిస్తేనే అతిథులు వస్తారు, వేరేటోళ్ళు ఎవరు రారు. మేమత్తం అని ఓ ఎగేసుకొని రారు. మేము పిలిస్తేనే అతిథులు వస్తారు. అతిథి దేవోభవ అంటది మన దేశం. అతిథులను కాపాడుకోవడమే మన లక్ష్యము అంటది. పిలిస్తేవి మళ్ళీ ఏమైనా పిలవకుండా వచ్చిర్రా? నువ్వే పిలిస్తేవి, వచ్చినాక ఓపిక సహనం అన్నీ కోల్పోయి. తక్కలపల్లి రవీందర్రావు ఏం మాట్లాడింది? తప్పు మాట్లాడిండా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ? నిన్ను ఇట్లా డైరెక్ట్ నువ్వు పిచ్చి కూతలు కూస్తున్నావు, పిచ్చి రాతలు రాస్తున్నావు అని చెప్పేసి మాట్లాడిండా? కానీ ఈ పిచ్చిరా కొడుకులు ఏదైతే ఉన్నదో ఆ వడ్డు పాడిండు. అంత పెద్దగా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. పిచ్చి కూతలు పిచ్చి రాతలు ఎవరైతే రాసిరో వాళ్ళని అన్నారు. వాస్తవానికి అక్కడ తాకింది ఏబిఎన్ వాళ్ళకే. ఎందుకు తాకింది అని అంటున్నా తెలుసా? పిచ్చి రాతలని రాసింది వాళ్ళు, ఇంకా 2-3 ఛానళ్ళు రాసినాయి. రైట్, మొత్తం మీద గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని చెప్పేసి సహనం ఓపిక అన్ని కోల్పోయి. సరే, గెస్ట్ కొంచెము మిస్ అయినరు, గెస్ట్ కొంచెము వేరే పదజాలం మాట్లాడుతూ ఉన్నారు, గెస్ట్ కొంచెము లోపల భావోద్వేగానికి గురై బయటకు మాట్లాడినప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని చెప్పాలి. రిటర్న్ తీసుకో మీ వర్డ్స్, లేకపోతే గెట్ అవుట్ మై డిబేట్ అని చెప్పేసి మాట్లాడే వరకల్లా కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద ఆంధ్రజ్యోతికి ఎవరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్ళరు. అండ్ ఏబిఎన్కు సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా పార్టీ కార్యకలాపాలలో కానీ, పార్టీ కార్యాలయాలకు కానీ, లేకపోతే జిల్లాలలో కానీ ఎక్కడ కానీ వాళ్ళు పాల్గొనడానికి లేదు. మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందులో పాల్గొనరు. ఎటువంటి ముచ్చటనన్నే ఏమన్నా చేసుకోరు. వాస్తవానికి ఇంత పోయిన ప్రభుత్వంలో మనం చూసినాం, కేసీఆర్ రాధాకృష్ణ మాట ఇనలేడు అని చెప్పేసి ఆవగింజంత ఉన్నదాన్ని గుమ్మడికాయ చేసి చూపెట్టిన ప్రతి పథకంలో, ప్రతి అంశంలో అభివృద్ధి ఎంత జరిగినప్పటికీ కూడా ఇంత పెద్దగా చూపెట్టే ప్రయత్నం చేసిండ్రు. అభివృద్ధి జరగలేదని చెప్పే ప్రయత్నమే చేసిండ్రు. భూతద్దంలో పెట్టి చూపెట్టే ప్రయత్నం చేసిండ్రు తప్ప ఇంకొకటి ఏమీ చేయలే. వినలేదు కేసీఆర్. ఎందుకు వినలే? ఆంధ్ర బాబు తొత్తుగా వ్యవహరిస్తున్నాడు రాధాకృష్ణ. ఆయన చెప్పినట్టు ఈయన ఇటు జారేస్తే ఆయన చెప్పినట్టు నడుచుకోవాలని అనుకున్నాడు. కానీ ఆశల మీద నీళ్లు చల్లిండ్రు కేసీఆర్. అందుకని పాపము రాధాకిట్టన్నకు మొసమర్రక ఇట్లా తప్పుడు కథనాలని రాసుకుంటూ వచ్చిండ్రు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా 1,00,000 వార్తలు ఉన్నాయి రాయడానికి. రైతులకు రైతు భరోసా పైసలు పడతలేవు, రుణమాఫీ కానీ రైతులకు రుణమాఫీ అయితే లేదు, ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యలేరు, గవర్నమెంట్ ఆఫీసర్లకు జీతాలు సరిగ్గా పడతలేవు, గవర్నమెంట్ ఆఫీసర్లకు ఇస్తా అని చెప్పిన పిఏ డిఆర్సీలు ఏవైతే ఉన్నాయో అవి ఇస్తలేరు, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇస్తలేరు, రైతులకు యూరియా తిప్పలు ఉన్నది. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలే కదా, ఇవన్నీ రాసుకురావడానికి వార్తలు ఉన్నాయి కదా. కానీ అవి రాయరు. రేవంత్ అన్నకి ఎంతసేపు భజన చేయాలి, లేకపోతే వాళ్ళ తొత్తులకు ఎంతసేపు భజన చేయాలి, స్వలాభం స్వామి కార్యం స్వకార్యం అని చెప్పేసి నేను అందుకే అన్నా. మొత్తం మీద కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సెక్రటరీ పేరు మీద, సోమా భరత్ పేరు మీద ఒక పత్రికా ప్రకటన వెలువరించిండ్రు. మేము ఏబిఎన్కు సంబంధించి డిబేట్లను కానీ అన్నిటిని కానీ బైకాట్ చేస్తున్నాం, మేము వెళ్ళము, మా పార్టీ కార్యక్రమాలకు కానీ లేకపోతే పార్టీ కార్యాలయాలకు కానీ ఏబిఎన్ను బైకాట్ చేస్తున్నాము, రావడానికి లేదు అని చెప్పేసి పత్రికా ప్రకటన విడుదల చేసిండ్రు. జర్నలిస్ట్ అనేటోళ్ళు ఎట్లుండాలి? ఓపిక, సహనము. ఊరు మంచిదైతే, నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అంటారు. అవతలలు తప్పు మాట్లాడినా సర్ది చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఆ సీట్లో కూర్చోబెడతారు. బ్యాలెన్స్డ్గా మాట్లాడగలుగుతారేమో అన్న ఉద్దేశంతోనే ఆ సీట్లో కూర్చోబెడతారు. కానీ ఆ విలువలను కాపాడుకుంటలేరు అనేది మాత్రం ఇక్కడ అర్థమైతే ఉన్నది. మొత్తం మీద ఇది ఏబిఎన్కు షాక్ కలిగిందని చెప్పుకోవాలి, కేసీఆర్ బిగ్ ట్విస్ట్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఇప్పుడు పాపము రేవంత్ అన్న పరాశాన్ అవుతా ఉన్నాడు. పాపం ఏమవుతుంది ఏం కథ చూద్దాం. మరి దావోస్లో ఉన్నాడు, దావోస్లోకి వెళ్ళి వచ్చినాక ఏం మాట్లాడతాడు ఏం కథ. ఆడికేలు కూడా ఇవన్నీ నడిపించేటి ఆడికేలే నడుపుతా ఉన్నాయి. ఈ లీకులు ఇచ్చింది సిట్టు కాదు అని చెప్పేసి వెంకటకృష్ణ మాట్లాడినప్పుడు, మరి లీకులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఒప్పుకున్నట్టు కదా. గుమ్మడికాయల దొంగ ఎవడు అంటే భుజాలు తడుముకున్నట్టు చేసిండ్రు, దొరికిపోయిన అడ్డంగా తప్పుడు వార్తలు రాసింది మేమే అని చెప్పేసి ఏమో చేసిర్రు. అవి కనబడితే తమ్నెల్స్ ఓపెన్ చేస్తే, కానీ డైరెక్ట్గా ఒప్పుకున్నారు. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థి.